నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. ఈ రోజు నేను శ్రీ కర్ర విరూపాక్ష శాస్త్రి గారితో ఉన్నానండి. ఈయన రీసెంట్ గా కైలాస మానస సరోవర యాత్ర చేశారనమాట. ఆయన ఆ సందర్భంగా ఆ వివరాలన్నీ ఆయన ఒక బుక్ లో రాశారు. ఆ పుస్తకాన్ని అందరికీ ఇచ్చారు. ఇప్పుడు ఆ బుక్ నాకు కూడా ఇవ్వబోతున్నారు. విరూపాక్ష శాస్త్రి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఒకసారి మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. తప్పకుండా ప్లీజ్ బీ సీటెడ్. మీరు ఈ పుస్తకం రాయడానికి ఇన్స్పిరేషన్ ఏంటి? మీ యాత్ర ఎలా సాగింది? అసలు ఈ కైలాస మానస సరోవర యాత్ర అనేది అందరి వల్ల సాధ్యం కానిది. మీరు ఎలా అసలు స్టార్టింగ్ లో మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది? ఎలా వెళ్ళారు? మీతో పాటు ఎవరెవరు ఉన్నారు? ఆ వివరాలన్నీ మా వాళ్ళకి కొంచెం చెప్పండి. రిటైర్ అయిపోయింది 2014 ఫిబ్రవరిలో రిటైర్ అయ్యానండి. నేను బ్యాంక్ నుంచి మేనేజర్ గా చేసి రిటైర్ అయిన తర్వాత ఈ తీర్థయాత్రలు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒక ఉద్దేశం వచ్చింది. సో అలాగా ఇప్పటి వరకు ఒక 15 యాత్రల దాకా చేశాను. అయితే ఏంటంటే గత 5 సంవత్సరాల నుంచి కైలాస మానస సరోవర యాత్రకి పర్మిషన్ లేదు. కరోనా కారణంగాను చైనా వాళ్ళు ఆఫ్ చేసేసారు. అది ఈ కైలాస మానస సరోవరం అన్నది చైనా భూభాగంలో ఉంది. చైనా ఆక్యుపైడ్ టిబెట్ భూభాగంలో ఉందన్నమాట. సో దానికి ఏంటంటే పర్మిషన్ లేదు ఇంతవరకు. ఈ సంవత్సరం నుంచే దానికి పర్మిషన్ వచ్చింది అనమాట. అది కూడా జూన్ లో ఇప్పుడు వచ్చింది. అయితే మొట్టమొదటిసారి ఇది ప్రైవేట్ టూర్ ఆపరేటర్స్ కి ఇవ్వకుండా ఓన్లీ గవర్నమెంట్ వారే, ఈ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ ఉత్తరాఖండ్ గవర్నమెంట్ వారు కలిపి ఈ యాత్రని ఈ సంవత్సరం ప్రారంభించాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. సో ఆ ప్రకారం ఏంటంటే జూన్ లో వాళ్ళు అప్లై చేసుకోమన్నారు అనమాట. వాళ్ళ వెబ్సైట్ లో అప్లై చేసుకుంటే దానిలో ఒక 750 మందిని మాత్రం షార్ట్ లిస్ట్ చేశారు. సో మేము కూడా అలాగే పెడదామని అనుకున్నాము యాక్చువల్గా. కానీ ఏంటంటే దానిలో ఈ లాటరీ సిస్టమ్ లో సెలెక్ట్ చేయడం వల్ల ఏంటంటే అందరూ మానస సరోవర యాత్ర చేయడానికి పర్మిషన్ కావాలండి. చైనా వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. అది వీసా రూపంలో, అంటే వాళ్ళు గవర్నమెంట్ పర్మిషన్ కింద ఇస్తారు. ఒక రకంగా వీసా లాంటిదే. మన పాస్పోర్ట్ లో కూడా వాళ్ళు స్టాంప్ వేస్తారు. పాస్పోర్ట్ కంపల్సరీ ఉండాలి. ఈ యాత్రకి వెళ్లే రోజుకి కనీసం 6 నెలలు వ్యాలిడిటీ ఉండాలన్నమాట పాస్పోర్ట్. సో వాళ్ళు పాస్పోర్ట్ లో స్టాంప్ వేస్తారు. అంటే హెల్త్ చెకప్స్ గానీ అట్లా ఏమైనా చేస్తారా? ఫిట్నెస్ సర్టిఫికెట్ లాగా ఏమైనా తీసుకోవాలండి డాక్టర్ గారి దగ్గర నుంచి? యాక్చువల్గా అయితే వాళ్ళ రూల్స్ ప్రకారం ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలండి డాక్టర్ దగ్గర నుంచి. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు. లంగ్స్ సంబంధించినటువంటి ఆస్తమా గానీ, న్యూమోనియా గానీ, లేకపోతే బ్రాంకైటిస్ గానీ ఇటువంటివి ఏమి ఉండకూడదు. వాళ్ళకి పూర్తి ఆరోగ్యంతో ఉండాలి. తర్వాత 70 సంవత్సరాల లోపు వాళ్ళనే వాళ్ళు అనుమతిస్తారు. అది కూడా ఉందండి. అయితే ఏంటంటే ముందు మనం ఇండివిజువల్ గా వెళ్ళడానికి వ్యక్తిగతంగా నేను ఒక్కడిని యాత్ర చేద్దాం అనుకుంటే కుదరదండి. వాళ్ళు పర్మిషన్ చేయరు. వాళ్ళు ఓన్లీ గ్రూప్ పర్మిషన్ ఇస్తారు. అది కూడా ఆథరైజ్డ్ ఏజెంట్ ద్వారానే మాత్రమే వెళ్ళగలము. అంచేత ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు ఈ యాత్రకి, మిగతా యాత్రలాగా. సో దీనికి ఏంటంటే ఏదైనా ఒక టూర్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ టూర్ ఆపరేటర్ ద్వారానే వెళ్ళగలము. సో అలాగే మేము ఏంటంటే ఒక 5-6 మేము యాత్రకు వెళ్లే ముందు ఒక 5-6 వీళ్ళు టూర్ ఆపరేటర్లని సంప్రదించి దానిలో ఒకరిని సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసుకుని వాళ్ళ ద్వారా ఈ యాత్ర చేయడం జరిగింది. ఆగస్టు 2వ తారీఖున వెళ్ళి ఆగస్టు 15వ తారీఖున తిరిగి వచ్చాము. ఈ యాత్ర కంప్లీట్ గా ఎన్ని రోజులు చేశారు మీరు? మొత్తం 14 రోజులు చేసామండి. దీనికి 3 మార్గాలు ఉన్నాయి యాక్చువల్ గా. ఒకటి ఏంటంటే ఇక్కడ నుంచి నేపాల్గంజ్ వెళ్ళి నేపాల్గంజ్ నుంచి హెలికాప్టర్ రూట్ లో కైలాస మానస సరోవర్ చేరుకోవడం ఒకటి. అది 3 హెలికాప్టర్లు మారాలన్నమాట మధ్యలో. అది ఏంటంటే ఎక్కువ దూరం నడవలేని వారు, తక్కువ రోజులు అంటే 9 డేస్, ఆ యాత్ర 9 డేస్ లోనే పూర్తి చేయొచ్చు. ఇంకొక మార్గం ఏంటంటే వయా కాఠ్మండు, వయా నేపాల్ అనమాట. వయా కాఠ్మండు వెళ్ళేది అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు నేపాల్ కూడా, కాఠ్మండు లోకల్ టెంపుల్స్ కూడా వాళ్ళు చూపిస్తారు. అది 14 రోజులు యాత్ర పడుతుంది. ఇక్కడ నుంచి కాఠ్మండు బై ఫ్లైట్ వెళ్ళడం. అక్కడి నుంచి ఏంటంటే వాళ్ళు ఈ టూర్ ఆపరేటర్ ఎవరున్నారో వాళ్ళు బస్సు వేస్తారు. ఆ బస్సులో మిగతావన్నీ తిరిగి మళ్ళీ కాఠ్మండు చేరుకుని కాఠ్మండు నుంచి మళ్ళీ మనం ఎక్కడి నుంచి బయలుదేరావు అక్కడ రావడం అనమాట. అంటే కంప్లీట్ గా ఒక గైడ్ ఎవరన్నా ఉంటారా అక్కడ ప్రదేశాలు చూపడానికి, లేకపోతే మీరే సొంతగా రీసెర్చ్ చేసి
సొంతగా ప్లాన్ చేసుకుని మీరు ఏమేం ప్రదేశాలు చూడాలి అని చెప్పేసి వెళ్ళారా? ఎట్లా చేశారు? దీనికి టూర్ ఆపరేటర్ ఒక గైడ్ ఏర్పాటు చేస్తారండి. అంటే రైట్ ఫ్రమ్ హియర్. రైట్ ఫ్రమ్ హియర్. టూర్ ఆపరేటర్స్ కూడా బాగా 1-2 సార్లు తీసుకునే వాళ్ళకి అంత అనుభవం ఉండదు. మేము వెళ్ళిన అతను ఇంచుమించు 15 సంవత్సరాల నుంచి ఈ కైలాస మానస సరోవర యాత్ర ఆర్గనైజ్ చేస్తున్నాడు. సో అతని ద్వారా వెళ్ళాము. చాలా బాగానే జరిగిందండి. చాలా మొదటిసారి మీరు అలా కైలాస మానస సరోవరం ఆ ప్రదేశంలోకి అడుగు పెట్టగానే మీకు ఎలా అనిపించింది? అక్కడ దృశ్యాలు ఎలా ఉన్నాయి? అంటే మీరు ఇచ్చిన పుస్తకాన్ని తప్పకుండా చదువుతాము, కానీ ఆ అనుభూతిని మీ నోటి ద్వారా వింటే మాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది, ఇంకా విషయాలు తెలుస్తాయి అని మిమ్మల్ని అడగడం జరుగుతుంది. మొట్టమొదట కైలాస మానస సరోవర యాత్రకు వెళ్ళేటప్పుడు కాట్మండ్ నుంచి సాగా మీదుగా డార్చన్ అనే ఒక ప్లేస్ ఉంటుందండి. డార్చన్ అది బేస్ పాయింట్ అనమాట. అక్కడి నుంచి కైలాస మానస సరోవర యాత్ర స్టార్ట్ అవుతుంది అనమాట. సో ముందుగా ఏంటంటే యమద్వారం అని ఉంటుంది. యమద్వారం దగ్గర తీసుకెళ్తారు. అది దాటి అవతలకు పెడితే మీ కైలాస పర్వతం ఎదురుకుండా చక్కగా కనిపిస్తుంది. అప్పుడే నాకు కళ్ళపటి నీళ్లు వచ్చేసాయి, చాలా ఆనంద బాష్పాలు వచ్చాయి. అంటే అది ఒకసారి ఈ యమద్వారం దాటి అవతలకు వెళ్ళేటప్పటికి అది ఒక కైలాసంలో ప్రవేశించినట్టే మాట. ఈ మనం ఉన్న గత జన్మ పాపాలు, ఎన్ని జన్మల పాపాలు ఉన్నా సరే అవన్నీ కూడా ఆయన పూర్తిగా తీసేస్తాడు యమధర్మరాజు. తీసేసిన తర్వాతే మనకి కైలాస మన పరమేశ్వరుడు దర్శనం. హిమాలయ పర్వతమే మంచులాగా, హిమాలయ పర్వతాలు, అందులో ఒక పర్వతం ఒక లింగాకారంలో ఉంటుంది. అదే కైలాస పర్వతం అండి. మరి అక్కడ పూజలు అవన్నీ ఎలా చేస్తారు? పూజలు అవి అంటే ఇది వరకు ఒకప్పుడు అనుమతించేవారండి. మన కూడా పసుపు కుంకుమ అవన్నీ, పువ్వులు పుష్పాలు అవన్నీ తీసుకెళ్లి. అయితే ఏంటంటే ఈ జనం ఎక్కువ మంది రావడంతో అందులో ప్రత్యేకంగా మన భారతీయులు చాలా ఎక్కువగా చేస్తుంటారు కాబట్టి ఇవన్నీ చేసేసి అక్కడ కొంచెం ఇదైపోతుంది అని చెప్పేసి ఇప్పుడు దగ్గరికి కైలాస పర్వతం దగ్గరికి కూడా వాళ్ళు ఒక 1.5 కిలోమీటర్ల యువత నుంచి వస్తాము. అయితే 1.5 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నా మనం ఎదుర్కొండానే సాక్షాత్తు పరమేశ్వరుడు ప్రత్యక్షమైనట్టుగానే మనకు ఆ ఫీలింగ్ కలుగుతుంది. ఎదుర్కొండానే ఆ మంచు పర్వతం లింగాకారంలో ఉంటే చాలా ఒక అద్భుతమైన ఆనంద అనుభూతి కలుగుతుందండి. అంటే పూజారులు వాళ్ళు పూజలు యాత్ర జనరల్ గా ఏంటంటే జూన్ లో మొదలవుతుందండి. జూన్ నుంచి అక్టోబర్, మిగతా ఇంకా నవంబర్ నుంచి మంచు ఉంటుంది. అక్కడ మంచు పడుతుంది. మంచు వాళ్ళు ఎలా చేయరు. అయితే ఏంటంటే కొంతమంది ట్రెక్కింగ్ వెళ్లే వాళ్ళు, ఈ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అది పెడుతూ ఉండేవాళ్ళు, అటువంటి వాళ్ళు కొంతమంది ఫారినర్స్ ఎలా చేస్తారు తప్ప మన భారతీయులను అయితే ఎలా చేయరండి. భారతీయులు మాత్రం జూన్ నెల నుంచి అక్టోబర్ నెల వరకే పర్మిట్ చేస్తారు. అక్కడ వాతావరణం అది మీరు వెళ్ళే టైంకి ఎలా ఉందంటారు? మా అదృష్టవశాత్తు వాతావరణం బాగానే ఉందండి. మేము వెళ్ళినప్పుడు యమద్వారం నుంచి మేము నడక ప్రారంభించాము. ఈ కైలాస పర్వతం పరిక్రమ ఎలా ఉంటుందంటే 3 రోజులు చేయాల్సి వస్తుంది. ఒకే రోజు చేయడం కష్టం. అది మొత్తం 52 కిలోమీటర్ల దూరం, అది సర్కంఫరెన్స్ అనమాట. అయితే మొట్టమొదట ఫస్ట్ డే ఏం చేస్తామంటే 18 కిలోమీటర్లు వెళ్ళాలి. నడక అంటే వేరే నడవలేని వాళ్ళు గుర్రాల మీద కూడా వెళ్ళొచ్చండి. అయితే బస చేయడానికి మధ్యలో 2 ప్లేసెస్ ఉన్నాయండి. ఈ డార్చన్ నుంచి యమద్వారం నుంచి ఫస్ట్ ధీరాపుక్ అనే ప్లేస్ వస్తుంది. అది 18 కిలోమీటర్ల దూరం. ఈ ధీరాపుక్ వెళ్లే దారిలోనే యమద్వారం దగ్గర మనకి దక్షిణ ముఖ దర్శనం అవుతుంది కైలాస పర్వతం. ఈ మధ్యలో ఒక 10 కిలోమీటర్లు వెళ్ళేటప్పటికి మీకు పశ్చిమ ముఖ దర్శనం అవుతుందండి కైలాస పర్వతం. ఆ తర్వాత ధీరాపుక్ అనే ప్లేస్ కి వెళ్ళేటప్పటికి మనకి ఉత్తరముఖ దర్శనం అవుతుంది. ఈ ఉత్తరముఖ దర్శనమే మనకి శివలింగాకారంలో ఉంటుంది. మిగతావన్నీ ఖచ్చితంగా శివలింగాకారంలో ఉండవు. అంటే దక్షిణముఖం కూడా కొంతవరకు ఉంటుంది కానీ, బట్ ఉత్తరముఖం అయితే అచ్చు మీకు ఎదురుకుండా ఒక పెద్ద శివలింగం ఉన్నట్టుగానే సాక్షాత్తు అంటే అనుభూతి కలుగుతుంది అన్నమాట. అక్కడ ఏదో శక్తి ఉందండి. మనకి ఆ శక్తి, ఆ ప్రకంపనలు కూడా మనకు తగ్గుతుంటాయి. అక్కడ ప్రజలు ఎలా ఉంటారు? మీకు ఫుడ్ ఎలా దొరికింది? ప్రజలు అక్కడ టిబెటన్స్ అండి, ఎక్కువ టిబెటన్స్, నేపాలీస్ కూడా ఉన్నారు. అక్కడక్కడ చైనీస్ వాళ్ళు కూడా ఉంటారు. అయితే మన వెజిటేరియన్స్ కి వెజిటేరియన్ ఫుడ్ కూడా దొరుకుతుంది. అంటే మన టూర్ ఆర్గనైజర్ ఏర్పాటు చేస్తారండి ఫుడ్ సంబంధించి. బస ఏర్పాటు కూడా ఉందండి. చిన్న 2-3 గెస్ట్ హౌస్ లాంటివి ఉంటాయి. మరి ఎక్కువ వేల మందిని అకామిడేట్ చేయడానికి ఉండదు. ఒక 200-300 మందికి అయితే అకామిడేట్ చేస్తారు. అది ఫస్ట్ డే దాన్ని పరిక్రమ అంటారు. సెకండ్ డే పరిక్రమ ఏంటంటే ధీరాపుక్ నుంచి జుతుల్పుక్ అనే ఒక ప్లేస్ ఉంటుందండి. అది 22 కిలోమీటర్లు. ఈ ధీరాపుక్ అనేది 16,000 అడుగుల ఎత్తులో ఉందండి సముద్ర మట్టానికి. అక్కడ చలి బాగానే ఉంటుంది, విపరీతంగా ఉంటుంది అనమాట. ఒక క్రమ పద్ధతిలో దారి మార్గం ఏమి ఉండదు. కొండ రాళ్ళు రప్పలు దాటుకుంటూ వెళ్ళాలి. ఇవన్నీ గైడ్ చేయడానికి ఒక మన టూర్ ఆపరేటర్ ఎవరు ఉన్నారో అతను. ఇప్పుడు ఈ యాత్ర అంటే మీరు 70 ఏళ్ల లోపు వాళ్ళు చేయాలి,
ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉండాలి. అలాగే మొత్తం అంతా టూర్ ఆపరేటరే, గవర్నమెంట్ ఆథరైజ్డ్ టూర్ ఆపరేటరే చేస్తాడు. ఇవన్నీ చెప్పారు కదా. ఇప్పుడు మొత్తం దీనికి అప్రాక్సిమేట్ గా ఎవరైనా వెళ్ళాలంటే ఖర్చు ఎంత అవుతుంది అంటారు? దీనికి హెలికాప్టర్ రూట్ లో వెళ్ళాలంటే 3 లక్షల పైనే అవుతుందండి ఒక మనిషికి. అలా కాకుండా వయా కాఠ్మండు ఇలా రోడ్డు మార్గంలో వెళ్ళాలి అంటే మాత్రం 2,60,000 మాకు చార్జ్ చేశారు. పైన ఒక 40,000 ఖర్చు అయింది. 3 లక్షలతో వెళ్ళి వచ్చేసేయచ్చు. అయితే నడవగలిగితేను. నడవలేని వాళ్ళు ఏంటంటే యమద్వారం నుంచి గుర్రాల మీద కూడా వెళ్లే సదుపాయం ఉంది. అయితే గుర్రాలు మాత్రం చాలా కాస్ట్ అండి. అక్కడ 50,000 మార్గం ఏంటంటే మీకు ధీరాపుక్కని 18 కిలోమీటర్లు పర్వాలేదు, నడకదారి బాగానే ఉంటుంది. మన మట్టి రోడ్డు మార్గం ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. కానీ ధీరాపుక్క నుంచి మాత్రం జుతులుపుక్కు వెళ్లే దారి మాత్రం చాలా కొంచెం ఎత్తు పల్లాలు, కొండ ఎక్కడం దిగడం. అక్కడే గోల్మాలా పాస్ అని చెప్పేసి ఒక ప్లేస్ వస్తుందండి. అక్కడ ఏంటంటే హైవేస్ట్ పీక్ అనమాట. 18,200 అడుగులు ఎత్తు పెడతారు. ఈ కైలాస పర్వతం 22,500 అడుగులు ఎత్తులో ఉంది. ఈ 18,200 అడుగులు ఎత్తు వరకు మనం పెడతాము. నేను వెళ్ళలేదండి. 2వ రోజు పరిక్రమ చేయలేకపోయాను. ఎందుకంటే మొదటి రోజు పరిక్రమే నాకు కొంచెం కష్టమైంది, ఆయాసం ఉంది, బ్రీతింగ్ ప్రాబ్లం అది వచ్చింది. 2వ రోజు మా గ్రూప్ లో ఒక 4 మాత్రమే వెళ్ళగలిగారు. మౌంటైనీరింగ్ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు వెళ్ళగలుగుతారు. తర్వాత ప్రికాషన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఈ 2వ రోజు 22 కిలోమీటర్లు మీకు పొద్దున బయలుదేరితే సాయంకాలం వెళ్ళిపోవచ్చు. అది జుతులుపుక్ అనే ప్లేస్ లో అక్కడ మళ్ళీ హాల్ట్ చేయాలండి 2వ రోజు. 3వ రోజు ఏం చేస్తారంటే ఆ జుతులుపుక్ దగ్గర నుంచి మళ్ళీ ఎక్కడి నుంచి బయలుదేరామో యమద్వారం ఉంది, యమద్వారం చేరుకుంటాము. అది ఒక 12 కిలోమీటర్లు అన్నమాట. మొత్తం 52 కిలోమీటర్లు అండి కైలాస మానస కైలాస పర్వతం పరిక్రమ. సరోవరం అంటే ఏంటండి? అసలు ఎన్నో కళలు. ఆ మానస సరోవరం అనే మాట కళలో ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. ఎలా ఉంటుంది, మీ అనుభూతి ఏంటి? ఒకసారి ఆ సరోవరం గురించి వివరించండి. సరోవరం అన్నది అంటే బ్రహ్మ మనస్సు నుంచి పుట్టిందని చెప్పేసి అంటారు. మానస సరోవరం చాలా పెద్ద సరస్సు అండి. అది దాని మొత్తం చుట్టుకొలత 102 కిలోమీటర్లు, ఒక 60 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది, ఒక 18 కిలోమీటర్లు ఎంతో వెడల్పు ఉంటుంది. అంత పెద్ద సరస్సు. నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుందండి. కింద అడుగు కనిపిస్తుంది అనమాట. తర్వాత ఆ నీరు కూడా చాలా తీయగా చాలా బాగుంటుంది. అయితే ఏంటంటే ఒకప్పుడు దానిలో స్నానం చేయనిచ్చేవారు మనం వెళ్ళిన వాళ్ళని. అయితే ఇప్పుడు ఏంటంటే మన ఇండియన్స్ వెళ్ళేసి అక్కడ బట్టలు వదిలేయడాలు, తర్వాత ఇలాగా కొన్ని పసుపు కుంకుమలు వేసేయడాలు, పువ్వులు వేసేయడాలు ఇలా చేస్తుంటే కొంచెం దాని వల్ల ఏంటంటే కలుషితం అయిపోతుంది నీరు అని చెప్పేసి స్నానం చేయనివ్వట్లేదు. లేకపోతే ఒకప్పుడు స్నానం చేయనిచ్చేవారు. తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడ తెల్లటి హంసలు ఆ మానస సరోవర సరస్సులో ఉంటాయి. అయితే ఏంటంటే మాకు కనపడలేదు. మేము అంటే అక్కడ సరస్సు మధ్యలో ఉండొచ్చు 3 అంతులు. ఇక్కడ ఈ మానస సరోవరంకి బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారుజామున 3-3:30 గంటలకి దేవతలు వచ్చి కూడా స్నానం చేసేసి అప్పుడు కైలాసనాథుని పరమేశ్వరుని దర్శనం చేసుకుంటారని అంటారు. వాళ్ళు ఏంటంటే దేవతలు మన కళ్ళకు కనిపించరు. వాళ్ళు కాంతి పుంజాల్లా వచ్చి మానస సరోవరంలో మునిగి అప్పుడు కైలాస పర్వతం వైపు వెళ్తున్నట్టుగా ఒక అనుభూతి చాలా మంది చూసిన వాళ్ళు చెప్పారు. అయితే మేము వెళ్ళినప్పుడు ఏంటంటే మాకు ఈ వాతావరణం కొంచెం అనుకూలించలేదు. ఆ సమయంలో మబ్బుగా ఉండడం అది ఇది. అయితే ఒకళ్ళిద్దరికి అయితే నక్షత్రాలు కనిపించాయట. సిద్ధ పురుషులు యోగులు కూడా కనిపిస్తారు. సిద్ధ పురుషులు యోగులు కూడా ఉంటారండి. అయితే ఏంటంటే వాళ్ళు మనతో మాట్లాడరు, వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటారు. అలాగే బౌద్ధ భిక్షువులు కూడా కనిపిస్తారు. ఇది బౌద్ధులు కూడా చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం అండి. బౌద్ధులు, జైనులు, మన హిందువులకే కాకుండా వాళ్ళకు కూడా చాలా పవిత్రమైనటువంటి స్థలం. ఈ ప్రాంతంలోనే ఆంజనేయ స్వామి కూడా తపస్సు చేసుకుంటూ ఉంటారు అని చెప్పేసి అంటారు. అయితే మన కళ్ళకి కనిపించరు ఆయన. చాలా పవిత్రమైనటువంటి సరస్సు అండి. ఆ సరస్సుకు కొంచెం దగ్గరలోనే 20 కిలోమీటర్ల దూరంలోనే కైలాస పర్వతం ఉంటుంది. ముందు మానస సరోవరం దర్శనం మానస సరోవరం చేసుకుని ఆ నీళ్లు చల్లుకుని అప్పుడు అక్కడ నుంచి మనం కైలాస పర్వతానికి పెడతాం అన్నమాట. ఒక రాత్రి యాక్చువల్ గా అక్కడ ఉన్నాం. మట్టి ఇళ్ళు ఉంటాయి అక్కడ మానస సరోవరం దగ్గర. ఎందుకంటే చాలా సంవత్సరంలో 7-8 నెలలు కప్పబడిపోయి ఉంటుందండి. అసలు మానస సరోవరం దాని వైశాల్యం వచ్చేసేసి మొత్తం 102 కిలోమీటర్లు అండి. చాలా పెద్దది. ఒకప్పుడు పూర్తి పరిక్రమ కూడా వాళ్ళు పర్మిట్ చేసేవారు. ఇప్పుడు ఏంటంటే ఒక 40-50 కిలోమీటర్ల వరకు మనం వెళ్ళగలము. సో అక్కడ ఏంటంటే మనకి మడ్ హౌసెస్ ఉంటాయి. మడ్ హౌసెస్ లో రాత్రి స్టే చేసి మన్నాడు ఉదయం బయలుదేరి కైలాస పర్వతం వైపు పెడతాం అనమాట. మొత్తం మీరు ఎంతమంది యాత్రికులు వెళ్ళారు? మొత్తం 56 మంది వచ్చారండి నాతో పాటు. ఈ 56 మందిలో 40 మంది నా స్నేహితులు, బంధువులే ఉన్నారు. 56 మంది కూడా చాలా అంటే ఈ
మానస సరోవర యాత్ర సేఫ్ చేశాము. గా తిరిగి చాలా వచ్చారు. దిగ్విజయంగా జరుపుకుని క్షేమంగా తిరిగి వచ్చామండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ మానస సరోవరం పక్కనే రాక్షస్థలం కూడా ఉంటుంది. ఆహా. ఈ రాక్షస్థలం ఏంటంటే అది రావణాసురుడు సృష్టించినటువంటి సరస్సు అని అంటారు. అయితే అక్కడ ఎవరు వెళ్లి స్నానం చేయరు. ఆ నీళ్లు కూడా ఉప్పగా ఉంటాయట. రెండు సరస్సులు పక్క పక్కనే ఉన్నా ఇది తీయగా ఉంటాయి మానస సరోవరం నీళ్లు. ఈ రాక్షస్థల నీళ్లు మాత్రం ఉప్పగా ఉంటాయి. అయితే అక్కడ ఏంటంటే క్షుద్ర దేవతలు వాళ్ళు రాక్షసులు తిరుగుతుంటారని ఆ సైడ్ కి ఎవరు వెళ్ళరు. మీకు తీసుకున్నారా తీర్థం? మా మానస సరోవరం నీళ్ళు అయితే తీసుకున్నామండి. చాలా తీయగా చాలా బాగుంటాయి. ఆ నీళ్ళు యాక్చువల్ గా కొన్ని తెచ్చుకున్నాం కూడా ఇక్కడ. ధన్యవాదాలండి, చాలా ఓర్పుగా మీ అనుభవాలన్నీ చెప్పారు. మళ్ళీ మీతోటి నేను ఇంటరాక్ట్ అవడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. చాలా సంతోషం అండి. యాక్చువల్ గా మీరు వెళ్ళి రావడమే పుణ్యమ. మిమ్మల్ని చూస్తుంటే మీకు చాలా నమస్కారం చేయాలని అనిపిస్తోంది. మా ప్రేక్షకులందరికీ కూడా ఈ యాత్ర గురించి చెప్పినందుకు, ఈ పుస్తకం గురించి, ఈ పుస్తకంలో మీ అనుభవాలన్నీ షేర్ చేసినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. తప్పకుండా మీలో ఎవరికైనా ఈ బుక్ కావాలంటే కనుక ఈ కర్ర విరూపాక్ష శాస్త్రి గారి ఫోన్ నెంబర్ మీకు కింద నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. తప్పకుండా మీరందరూ ఈ పుస్తకాన్ని తీసుకుంటే ఒక గైడ్ తీసుకున్నట్టే మీకు అనిపిస్తుందండి. ధన్యవాదాలండి, చాలా వివరంగా చెప్పారు మీ మానస సరోవర యాత్ర గురించి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ధన్యవాదాలు.